మా ప్రియులు దేవరత్న గారికి ప్రత్యేకమైన వందనాలు. సుజాత గారికి గండి సుజాత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని అందించినటువంటి వాక్యము సాక్ష్యము కలిపి అందించినటువంటి వాక్యము సాక్ష్యము కలిపి చాలా ఘాటుగా అందించినటువంటి అయినటువంటి జ్యోతర్కే గారికి ప్రత్యేకమైన ప్రియమైన దేవుని సంగమా. నేను 5 నిమిషాలే నాకు టైం ఉంది. అంటే 30 300 సార్లు గుడి చెప్పులు కొట్టుకుంటే మీది నా వాక్యం అయిపోవాలి. ఆమె ఎక్కువ సమయం తీసుకోవట్లా, ఎందుకంటే భోజనం టైం అయిపోయింది కదా. మరి సరే, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆలయంలో ప్రభువును ఆరాధిస్తూ 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 కడ ఊపిరి వదిలేసాడు. ఒక విశ్వాసి దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఏమైపోయాడు? చనిపోయాడు. అతని ఆత్మ ఎత్తబడింది. తెలియనటువంటి ఆత్మరూపంలో ఉండేటటువంటి వాళ్ళు అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? పరలోక రాజ్యపు గుమ్మం దగ్గర తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు? దాన్ని ఉతోఫా అంటారు. ఉతోఫా అంటే దాన్ని తెలుగులో ఉత్తమ రాజ్యం అంటారు. మరొక భాషలో జన్నత్ అంటారు, స్వర్గం అని కూడా పిలుస్తారు. మనం ఏమంటాం? పరలోక రాజ్యం అంటాం. ఆమేన్. ఈ ఆత్మ ఎక్కడ తీసుకెళ్లారంటే, కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి దూతలు ఉతోఫాకి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ సింహాసనం ముందున్నటువంటి తలుపు పడింది. నిలబడ్డాడు. నిలబడితే నువ్వెవరురా అని అడిగాడు. ఆ వ్యక్తి అడిగితే నేను అలాగా రాజు గారిని నన్ను దేవాలయంలో ఆరాధించుకుంటూ ఉంటే నన్ను ప్రాణం పోయితే తీసుకొచ్చేసేపోయాడు. అప్పుడే నీకు ఇక్కడ టైం అవ్వలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించారనే మొదటి వాక్యం నుంచి ప్రకటన గ్రంథంలో ఆమేన్ అనేటటువంటి మాట వరకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. 1500 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అన్ని కలిపితే 2000 పైచలకు ఆజ్ఞలు ఉన్నాయి. ఇట్లో ఏది తప్పిపోకుండా నువ్వు ఆచరించి నీ ఆయుష్ను ముగించుకొని వస్తే మేము చేర్చుకుంటాము పరలోక రాజ్యంలో అన్నాడంట. మళ్ళా తీసుకెళ్ళినటువంటి వాడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి ఆ దేవాలయంలో ఏ చోటు కూర్చున్నాడో అక్కడ ఇచ్చిపెట్టేస్తే మళ్ళా ఊపిరి పీల్చుకొని బతికాడండి. రెండో చోట ఒకడు బార్లో తాగుతా ఉంది ఒక స్త్రీ. ఏమిటి ఇక్కడ తెలియదులేండి. కాస్త పెద్ద పట్టణాల్లో వెళ్తే బార్లో కూర్చొని నీళ్ళు తాగడం అంటే సామాన్యం, తప్పేం కదా. తాగుతూ 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 ప్రాణం విడిచిపెట్టేసింది. కొన్ని ఆత్మలు రెక్కలు ఉన్నట్టుగా ఉన్నాయి. అవి వచ్చి ఈ ఆత్మను తీసుకొని నరక ద్వారానే తీసుకెళ్ళిపోయాయి. ఎక్కడికి? అక్కడి నుంచి ఆ గేట్లు ఇప్పేటప్పటికే ఆ తూపం లేచి వచ్చేస్తా ఉందన్నమాట. చాలా భయంకరమైనటువంటి. అక్కడ కూర్చోడు ఒకటి నరక అధిపతి. ఇందాక పరలోక అధిపతిని చూసాం, అంటే స్వర్గాధిపతిని చూసాం. ఇప్పుడు నరకాధిపతి ఎదురుగుండా నుంచో ఉంది స్త్రీ.
ఏ ఎందుకు వచ్చావు అంటే నాకు తెలియదు బాబా, ఇలా తీసుకొచ్చాడు బాబు అని చెప్పారు రతన కుమార్ నాకు. అనేటప్పటికి నువ్వు రావడానికి వీల్లేదు లోపలికి, నరకంలో. ఆది కాండం నుంచి చివరి ఆమెన్ అనేటంత వరకు ఎన్ని తప్పుడు కార్యాలు ఉన్నాయో, ఎన్ని దుష్ట కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుని మోడీ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని, చంద్రబాబు దగ్గర సర్టిఫికేట్ తీసుకొని, ఆ 2 సర్టిఫికేట్ పట్టుకొని వస్తే నిన్ను నరకంలో చేసుకుంటాం అన్నాడు. విన్నారు కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ప్రియమైనటువంటి బిడ్డల, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. నాకు ఇష్టం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు. ఏ నరకానికి వెళ్తావా? ఒక దాని ఉంటే సరిపోతుంది ఊళ్ళో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరము పరలోక రాజ్యానికి వెళ్ళడానికే ఇష్టపడుతున్నాం. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎన్ని మంచి కార్యాలు చేయాల్సి ఉంటుంది? ఎన్ని మంచి కార్యాలు చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు? ఏంటి గ్యారెంటీ? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం తీసి చదివితే, రాబోయేటటువంటి రోజుల్లో మిగిలేది ఇదే సృష్టిలో. ఏంటది? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి అన్ని గతించిపోయాయి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద దిగి వచ్చుట చూచితిని. ఇది 3వ ప్లేస్. ఏంటంటే పరలోక రాజ్యం అనగా దేవుడు సృష్టించినటువంటి విశ్వమంతా కూడా దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అయిపోతుంది. సముద్రము ఇక ఉండదు. సముద్రం అంటే దుఃఖము, ఇందాక చెప్పాను సార్, అసూయకు సంబంధమైన గుణాలు, చెడు, దుష్టత్వము, అపవాది సంబంధమైనటువంటి ఏ దౌర్భాగ్యమైనటువంటి స్వభావం కూడా ఉండదు. సముద్రం ఉండదంటే దానికి అదే అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 స్థానాలు కలిపితే పరలోక రాజ్యం అవుతుంది. ఇందాక రతనరాజు వెళ్ళినటువంటిది అది పరలోకం కాదు. అది ఆమేన్. త్రిశంకు స్వర్గం అంటారు హైందవులు. అక్కడ కాళ్ళతో నడవరంట, చేతులతో నడుస్తారంట. ఇదంతా కల్పనా భ్రమ. ఈ రతన కుమార్ వెళ్ళినటువంటిది నరకం కాదది. బ్రహ్మ సంబంధమైనటువంటి కుక్కిడ పురాణంలో రాయబడినటువంటిది. జరిగింది నిజమే. అపవాది ఏం చేస్తాడంటే భ్రమ పెట్టడానికి, మోసం చేయడానికి అలా చేస్తూ ఉంటాడు. ఆత్మను పట్టుకుపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ 3 స్థానాల్లో 3 యోగ్యతలు ఉన్నాయి తల్లి. ఏమిటి అవి? అతి పరిశుద్ధ స్థలం, సామాన్యమైనటువంటి స్థలం. 3 స్థలాలు. దేవునికి స్తోత్రం. క్రొత్త భూమి అంటే ఏదేను తోటలో జరిగినటువంటి ఆ కథను ఆపేసాడు కదా అపవాది మోసం చేసి. అక్కడికి ఆపడు దేవుడు. దేవుడు ఆగేటటువంటి వాడు కాదు. మరలా పునరుద్ధరించి అక్కడి నుంచి మొదలు పెడతాడు. అందుకని ఈ భూమి అంతటిని కూడా ఏదేను తోట చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదేను తోటలో నిష్కలమషమైనటువంటి యుగం మళ్ళా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నిష్కలం అంటే మనం తగ్గుకొని గుద్దులాడుకొని కింద మీద పడి ఏ రీతికైనా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని 2 రకాల
అనుభవాల్లోకి మనం వెళ్ళాలనేటటువంటి ఆశించేటటువంటి ఆ స్వభావము అక్కడి నుంచి మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆత్మరూపంగా ఆమె అప్పట్లో దేవుని యొక్క రాజ్యంలో ఇవన్నీ ఆత్మరూపంగా కనబడతాయి, కానీ నిజంగానే శరీర రూపంగానే ఏదైనా తోటలో మనము ఉంటాం. దేవుని స్తోత్రం. అక్కడ ఎవరుంటారు? అదే పరదేశ్ అంటాం. ఏమంటారు దాన్ని? పరదేశ్. ముందు పరదేశ్ ఎక్కడ ఉండేది? భూమి అగాధ స్థలంలో ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వెళ్ళి కిందకి వెళ్ళి దాన్ని పైకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడుంది? పరలోక రాజ్యపు గుమ్మదారు ఉంది. ఇప్పుడు గెస్ట్ హౌస్ అంటారు దాన్ని. అంచె దినాల్లో ఆయన రాకడ తరువాత ఈ మానవులందరినీ కూడా సమకూర్పు అనేటటువంటి ఒక నియమావళిలో సమకూర్చినప్పుడు ఆ పరదేశ్ యెరూషలేముగా, నూతన యెరూషలేముగా కిందకి దిగొచ్చేస్తుంది. భూమి అంతా కూడా ఏదైనా చోట అది పరలోక రాజ్యంలో ఒక స్థలం ఉంటుంది. ఆమె అందులో ఎవరుంటారు అనుకుంటున్నారు? పరిశుద్ధులే, అందరూ పవిత్రులే, రక్తం చేత కలిగి ఉండేటువంటి వాళ్ళే. అందులో యోగ్యతలు కూడా ఉన్నాయి. ఆమె చాలా మంచిదండి, ఈమె మంచిదండి, ఈమె సర్దుబాటు కలిగినటువంటి ఇలా ఉన్నాయి కదా. ఆ ఏదైనా తోటలో దేవునికి స్తోత్ర, పరదేశమైన ఏదైనా తోటలో నూతన భూమిలో రక్షింపబడినటువంటి దొంగ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరమ్మా? అయ్యా నాకు ఆఖరి ఛాన్స్, ఆఖరు అవకాశం ఇయ్యు అని రక్షకుడిని వేడుకొని బాప్తిస్మం కూడా తీసుకోకుండా, దేవుని కానుక ఇవ్వకుండా జీవించినటువంటి అధమ జీవితాన్ని జీవించినటువంటి దొంగ ఆ ఒక్క క్షణంలో ఆ యేసయ్య యొక్క అభయంతో రక్షింపబడి పరదేశికి వెళ్ళాడు. చూసావా? అటువంటి కోవకి చెందిన వాళ్ళు ఏదేంతో ఉంటారు. అర్థమైందా? మరి నూతన ఆకాశంలో ఎవరుంటారండి? నూతన ఆకాశంలో ఎవరుంటారు? ఆకాశం అంటే ఏ జానడో పెద్దడో కాదండి. ఈ భూమి ఆకాశంలో ఒక సముద్రంలో నీటి చుక్కలాంటిది, కన్నీటి బుక్కలాంటిది. ఆకాశంలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటారండి క్వాలిఫైడ్ పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు చనిపోవాలని హృదయంలో ఆలోచన కలిగి ఈ లోకంలో కూడా మంచి జీవితం జీవించాలని డ్యూయల్ లైఫ్ అంటాడు దాన్ని. ఇది అది కూడా వేరేజ్ వేసుకుంటూ బ్రతికినటువంటి వాడు అంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళు వేసే రకంగా కలుగుతుంది. మరి నూతన యెరూషలేము అంటే ఏమిటి? 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు హస్తాక్షులు అయిపోయారు, ప్రాణం పెట్టేశారు. ఆమె అటువంటి పావు చెందిన వాళ్ళు ఎక్కడుంటారు? నూతన యెరూషలేములో ఉంటారు. అది ఎక్కడుంటది? పరలోక రాజ్యం నుంచి దిగొచ్చి భూమి మీద యెరూషలేములో ఉంటుంది. హల్లెలూయా. ఈమెను దేవుడు కూడా ఈ విశ్వాసాన్ని కుంపరుచుకోవద్దు. నేను తక్కువగా నేను అనుకోవద్దు. దేవుడు సేవకుడు వచ్చాడు, ఆయన దేవరత్నం గారు. ఆయన చాలా పరిశుద్ధుడు, నేను పాప పక్షుల జీవితంలో ఇంకా పడుతాననేటటువంటి చింత ఉంది. దేవుడు విశ్వాసం నిన్ను రక్షించేవాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హృదయంలో బాగా వేదన, దుఃఖము, శ్రమ, అస్సలు కూడా వెలుగులేనటువంటి చీకటి జీవితంలో ఉండుకునేటువంటి వాళ్ళు ఉంటారు, నిరుపేద. వాళ్ళకు కూడా దేవుడు అద్భుతమైనటువంటి రక్షణ సంకల్పించాడు. ఆయన అన్యాయం తెలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అందుకని నీవు నూతన యెరూషలేములో ఉన్నా, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఉన్నా, ఏదైనా తోట క్రొత్త భూమిలో ఉన్నా, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నీ బాష్పబిందువుని కన్నీటి బిందువుని చేస్తాడు. నిత్య సంతోషంలో ఉంటాము, ఆయన స్తుతిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము, బంగారు వీధుల్లో తిరుగులాడతాము. పెద్ద పెద్ద మ్యాన్సన్స్ మేడలు కట్టబడుతున్నాయి మన కొరకు. దేవునికి స్తోత్రం. జీవవృక్ష ఫలాలు ఉంటాయి అక్కడ
ఇక్కడ ఆకలి దప్పుగా ఉంటుంది. కానీ ఆ జీవవృక్ష ఫలాలు తింటూ ఉంటే నెలకోసారి కాపు మన హృదయంలో ఉండేటటువంటి గత జీవితపు దోషాలు కానీ, అపరాధాలు కానీ, మరి చీకటి సంభవాలు కానీ అవేమి జ్ఞాపకం లేకుండా ఏమైపోతాయి, స్వస్థపరచబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ హృదయంలో స్వస్థత లేకపోతే దేవుడిచ్చే సంతోషాన్ని మనము పొందలేము. కనుక ఆ జీవవృక్ష ఫలాల నుంచి వచ్చేటటువంటి ఈ ఫలాలు తింటూ ప్రతి నెల సంతోషంతో ఆయన చూపిస్తూ ఉంటాము, ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఉంటాము. దేవుడి వాక్యం మన కొరకు దీవించును. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరిచేదం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరిచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదో, సంతోషముగా నుండేదో, సంతోషముగా నుండేదో, సంతోషముగా నుండేదో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని పూజింతుము, అనుదినము గణపరిచేదం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరిచేదం. హల్లెలూయా. చక్కని వాక్యాలు. ఈరోజు కొత్త కూరలు తిన్నారు మీరు. అమ్మా, మధురమైన యేసయ్య మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు మనం విన్నాం. ఈ రోజు ఆ వాక్యాలు మన హృదయంలో దాచుకుని ఈ వారం అంతా ధ్యానించుకుని దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుచుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నారు, ఆలస్యం చేయకండి. మీరు వచ్చేటప్పుడు ఎవరు ఒకరు కొత్త వాళ్ళు తీసుకుని రండి. ఒక్కరే రాకండి, ఇద్దరుగా ముగ్గురుగా నలుగురుగా వచ్చి ఈ గది అంతా నిండేటట్టు చేయండి. ప్రార్థన బాగా చేయండి. వారం అంతా ప్రభు మన కాచి కాపాడి క్షేమం ఉంచారంటే దేవుని యొక్క కృప. దేవుడు చేసిన మేలు మనము మర్చిపోకుండా దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లిస్తూ ఆయన భక్తుల ముందు మనం సాగిపోదాం. దేవుడు మాటలు దీవించగాక. టైం అయిపోయింది, మళ్ళీ వాక్యం అయిపోతుంది. మరి అందుచేత మళ్ళీ వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రేమ నాయన యేసయ్య, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు జ్యోతిగారిలో నుండి రాజుగారిలో నుండి కొన్ని మాటలు మాకు చెప్తున్నారు. ఇద్దరు కూడా చక్కగా చెప్పారు. తండ్రి స్తోత్రాలు. ఇంకా సేవలు అయ్యే చోట్ల మీరు వాడుకోమని ప్రార్థన, పాటలు, వాక్యం, సాక్ష్యం ఇద్దరు అన్నిటిలో కూడా మరి దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించడానికి స్తోత్రం. ఆయన మా ప్రియ సోదరి సుజాత గారి గృహంలో ఏర్పాటు చేసిన ప్రతి శనివారము ఈ యొక్క నూతన ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన ఆశీర్వాదం దీన్ని నిండుగా దయచేసి ఘనతమైన పొంది దీవించి ఆశీర్వాద దీవులు కుమరించి సేవలో వాడుకోమని వారికి ఇచ్చిన బిడ్డలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవులు అందరం కాపాడండి. అలాగే దూర ప్రాంతంలో ప్రభు తన భర్త కూడా ఆరోగ్య బలము, ఇంకా ఇల్లు చాలా పని ఉంది, ఆ పని కూడా చేసుకోవాలి. కష్టజీవునైనా సేవ చేస్తున్న ఆత్మ దయచేయండి. నీ బిడ్డను తోడుక్రమ్మని సంఘాన్ని అభివృద్ధిపరిచి నానాటికి ప్రభా ఈ నూతన ఆత్మను చేర్చమని ప్రార్థిస్తూ భక్తి విశ్వాసములు ముందుకు సాగిపోయే భాగ్యం అనుగ్రహించి ఘనత మహిపొందు దీవులేమని యేసునామడుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినం మాకు దయచేసి మా ప్రాణం క్షమించు, మన స్వామికి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కంజని సహవాసము అందరికీ సదాకాలం ప్రభుత్వ పని అంతరము తరతరములు యోయములు ఈ దగ్గర కుటుంబానికి మనకందరికీ తోడుగా ఉండును గాక. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశనానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.